నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ఇది వరకు ఎపిసోడ్లో మీరు చాలా క్లుప్తంగా వివరించారు ఈ రుద్రాక్షలు అనేది ఎంత విశిష్టత కలిగి ఉన్నావో అనేది. మరి ఈ రుద్రాక్షలు మహిళలు ధరించవచ్చా? ఎవరైనా వేసుకోవచ్చు. మహిళలు ఏమిటమ్మా, మహిళలు ధరించవచ్చా ప్రశ్నే తప్పు. ఆ ప్రశ్న ఎందుకంటే అంటే జనరల్గా నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటంటే అందరికీ ఉండే ప్రశ్న, అందరికీ వచ్చేది, నువ్వు అడగడం అని కాదు. ఇక్కడ చాలా మంది మా ఇంట్లో అదే ఉంటుంది, మహిళలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా. ఇప్పుడు రుద్రాక్ష ఏమిటి? ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడు ఎవరు? మనకి తండ్రి, ఆ తండ్రి కంటే గొప్పగా మనం భావిస్తాం. ఈశ్వరుణ్ణి ఎలా తీసుకుంటాం? ఆయన మహిళా పక్షపాతి అని చెప్పడానికి సగభాగాన్ని పార్వతికిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. అలాగే నెత్తి మీద గంగని పెట్టుకొని గంగాధరుడయ్యాడు. మనం ఏం చెప్పుకుంటాం? పదాన్ని అర్థాన్ని వేరు ఎలా అయితే చేయలేమో పార్వతీ పరమేశ్వరుల్ని కూడా అలా వేరు చేసి చూడలేము. అందుకనే వాగర్ధ వివసంప్రక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అర్థం ఏమిటి? శబ్దాన్ని అర్థాన్ని ఎలా అయితే వేరు చేసి చూడలేము, పార్వతీ పరమేశ్వరుల్ని అలా వేరు చేసి చూడలేము. అందుకనే స్త్రీ పురుష భేదం లేదు. రుద్రాక్ష ధారణకి ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు మనం చెప్పాం ఆయన స్త్రీ పక్షపాతి అని, ఆడవాళ్ళు రుద్రాక్షలు వేసుకోకూడదంటే అది తప్పే కాదు, పాపం కూడా. రుద్రాక్షలకు సంబంధించిన ఏ గ్రంథాల్లో కూడా అలాంటిది లేదు కాదు, వేసుకోవాలని ఉంది. ఇప్పుడు మనకి ఈ రుద్రాక్షకు సంబంధించిన గ్రంథాలు మనం చూసుకుంటే శివపురాణం, పద్మపురాణం, దేవి భాగవతంలో అయితే స్త్రీలు ఏ రుద్రాక్షలు వేసుకోవాలో వివరంగా ఉంటుంది దేవి భాగవతం. అలాగే కాత్యాయని వ్రతమాత్యం, కాత్యాయని అమ్మవారు ఫోటో మనకి అందరికీ గుర్తుంటుంది. అమ్మవారు ధ్యానంలో కూర్చొని పైన సెగకి కూడా రుద్రాక్షలు చుట్టుకొని, మెడలో రుద్రాక్షలు వేసుకొని, దండలకి రుద్రాక్షలు వేసుకొని, ఇక వీటికి రుద్రాక్షలు వేసుకొని ధ్యానంలో కూర్చొని ఉంటారు కాత్యాయని అమ్మ. ఈ ఫోటో అందరూ చూస్తుంటారు. అంటే అమ్మవారు రుద్రాక్షలు ఆ స్త్రీలు ఏ రుద్రాక్షలు ధరించాలి అనేది మనకి ఈ దేవి భాగవతంలో ఉంటే, కాత్యాయని వ్రత మహత్యంలో స్త్రీలు ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఉంటుంది. దీని అర్థం ఏమిటి? స్త్రీలు రుద్రాక్ష ధారణ చెయ్యవచ్చు, చెయ్యాలి అని. ఇక మనం ఇప్పుడున్న సమాజంలో చూస్తే ఎవరన్నా వేసుకుంటున్నారంటే అది వేసుకున్న వాళ్ళందరూ చాలా ఉన్నతంగా ఉన్నారు, ఉన్నతంగా ఉన్న వాళ్ళే వేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే చాలామందికి అంటే ఈ జనరేషన్కి గుర్తులేదేమో కానీ శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు పూజా హెగ్డే అనే అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు ఏదో హీరోయిన్, అమ్మాయి లింగాయత్తు, రుద్రాక్ష లేకుండా బయటకు రాదు. ఏ స్థాయిలో ఆమె ఎదిగిందో మనకు తెలుసు. ఇందిరాగాంధీ గారి విషయం తెలుసుకుంటే నాకు బాగా పరిచయం అయిన ఒక అంటే ఇందిరాగాంధీ గారి విషయం వచ్చింది కాబట్టి ఆమె రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఎలా ఉన్నారు, నాతో ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫ్యామిలీతో నాకు కొంచెం దగ్గర సంబంధం. వాళ్ళందరూ నాకు నెట్లో ఫోటోలు, నా ఫోటోలతో పాటు శాస్త్రి గారి పెద్ద అబ్బాయి అనిల్ శాస్త్రి, రెండో అబ్బాయి సునీల్ శాస్త్రి. అనిల్ గారు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా, మొన్న వచ్చినప్పుడు కూడా వచ్చారు ఇంటికి. ఇక సునీల్ శాస్త్రి గారు మన ఈ దుబాయ్ రాజుతో పాటు నా పక్కన ఉంటారు, ఫోటోలో చూస్తుంటారు. దుబాయ్ రాజు పక్కన సునీల్ శాస్త్రి గారు, నేను ఉంటా. సునీల్ శాస్త్రి రెండో అబ్బాయి, వారు కూడా బాగా మేమంతా కూడా బాగా. అనిల్ శాస్త్రి గారు ఇంటికి వచ్చి ఒకప్పుడు నాతో అన్నారు, పాండురంగారు రుద్రాక్ష ధారణ గురించి మీకు తెలియని ఒక విషయం నేను మీకు చెప్తాను. నాకు తెలియని విషయం ఆయన చెప్తానంటున్నారు, ఏమిటండి అన్న. అంటే అన్నీ మనకు తెలియాలని ఏం లేదు కదా, పెద్ద ఆయన, ఆయనకి మనకంటే అనుభవం ఉన్నవాడు. ఏమిటండి అన్న, నేను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసింది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు రుద్రాక్షలు ధరించారు కదా, రుద్రాక్షలు ఎంత గొప్పవో మేము దగ్గరగా అబ్జర్వ్ చేసింది. ఆమెకి జవహర్లాల్ నెహ్రూ కూతురుగా ఉన్నప్పుడు నేపాల్ రాజు రాజా బీరేంద్ర చేతుల మీదుగా ఆయనకి రుద్రాక్షలు వచ్చాయి. అప్పుడు ఆమె వివాహం కాలేదు. వివాహం కాకముందు రుద్రాక్షలు ఆమె వేసుకున్నారు. అంతకుముందు కేవలం జవహర్లాల్ నెహ్రూ డాటరే. అది వేసుకున్న తర్వాత ఆమె డైనమిజం ఏమిటో ప్రపంచం చూసి వేసుకున్న తర్వాత డైనమిజం ఏమిటో, ఇందిరాగాంధీ ఏమిటో ప్రపంచానికి తెలుసు. తర్వాత ఆఖరిలో ఆమె చనిపోయే ముందు రోజుల్లో రుద్రాక్ష ఆమె దగ్గర లేదు. దానికోసం వాళ్ళు వెతికారు, ఎక్కడ దొరకలేదు. ఏమైపోయింది ఎవరికి తెలియదు. ఆయన చెప్పే పాయింట్ ఏమిటంటే ఆ మిడిల్ పీరియడ్లో ఆమె దేదీప్యమానంగా వెలుగుంది. అది లేనప్పుడు మామూలు గృహిణిగా చనిపోయారు, అది లేనప్పుడు మామూలు డాక్టర్గానే ఎదిగారు వేసుకోకముందు. సో ఈ డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనేది ఆయన, ఇది నేను గమనించింది ఇందిరాగాంధీ గారి విషయంలో. సో రుద్రాక్ష ధారణ అలాగా అంత బాగుంటుంది. ఇక చిన్న పిల్లలు రుద్రాక్షలు వేసుకోవచ్చు అని అడుగుతారు చాలా మంది. నువ్వు అడిగినట్టు పిల్లలు వేసుకోవచ్చు. పిల్లలు ఏమిటి, పెద్దలు ఏమిటి? ఇప్పుడు మనకి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది, అది దూడ కూడా చేలోనే మేస్తుంది కదా. సో ఎలాంటి ఆలోచనలు ఉంటే
యద్భావం తద్భవతి. ఇప్పుడు చిన్న ఉదాహరణ, అగ్రహారంలో పెరిగే పిల్లాడి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, పాత బస్తీలో పెరిగే పిల్లాడి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. అంటే ఆ పరిసర ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది, కుటుంబం పరిసలు వాళ్ళ మీద. ఇప్పుడు మనకి హైందవ ధర్మంలో మనుధర్మ శాస్త్రంలో మను ఏం చెప్తాడు అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత స్కూల్లో వేయమంటాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఎలా చూడాలన్నీ మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. మనువు ఏం చెప్పాడు, 6 సంవత్సరాలు తర్వాత 13 సంవత్సరాలు తర్వాత 18 సంవత్సరాలు 21 ఎప్పుడు ఏ రకంగా చూడాలి అనేది మనువు చెప్తాడు, మన ధర్మంలో చెప్తాడు. అది పక్కన పెట్టి ఆధునిక ధర్మం ఇప్పుడు సనాతన ఇప్పుడు ఈ ఆధునిక ధర్మంలో మనిషి యొక్క మనసు ఉంది, దీనికి కష్టము సుఖం ఉంటుంది అని చెప్పిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే 6 సంవత్సరాల్లో ఉన్న నీ మనస్తత్వమే పెద్ద అయ్యే వరకు వ్యక్తిత్వ లక్షణంగా ఉంటుంది అంటాడు. అందుకనే అంటే మనం మనుధర్మంలో చెప్పిన 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్కూల్లో జాయిన్ చేయమన్నది, జ్ఞానం డెవలప్ అవుతుంది, అక్కడి నుంచి మారుతుంది అని చెప్పింది. ఇప్పుడు మనకి ఈ సైకాలజిస్ట్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన సైకాలజిస్ట్ చెప్పింది కూడా అదే చెప్తాడు. నీకేదైతే మనస్తత్వం ఉంటే అదే వ్యక్తిత్వ లక్షణంగా ఆఖరి వరకు ఉంటుంది, మారదు అంటాడు. అందుకనే ఇక్కడ మనం ఎక్కడైతే ఈ ట్రాన్సిట్ పీరియడ్ ఉందో ఇక్కడ రుద్రాక్ష ధారణ చేస్తే, అందుకనే ఎప్పుడు వేయాలి అంటే కొన్ని ధర్మాలు కొన్ని సాంప్రదాయాల్లో, కొన్ని వర్ణాలు కొన్ని వర్గాల్లో. అంటే ఉదాహరణకి ఇప్పుడు వీరశైవులు, జంగమదేవరు వీళ్ళున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే 5వ రోజునే, బిడ్డ పుట్టిన 5వ రోజునే పంచాక్షరి చెవిలో చెప్పి రుద్రాక్ష ధారణ చేయిస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా 21 రోజులు దాటిన తర్వాత వస్త్రాన్ని ఇస్తారు, ఈలోపు వస్త్రం కూడా ఇవ్వరు. అప్పుడు రుద్రాక్ష ధారణ చేస్తే, అంటే నిజంగా ఆ టైంలో బాలరిష్ట నివారణ కోసం రుద్రాక్ష ధారణ చేయమంటారు. అప్పుడు చేస్తే వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ, మంచి భవిష్యత్తులోకి వాళ్ళు వెళ్ళడానికి ఈ రుద్రాక్ష ధారణ. విద్యార్థి దశలో ఎలా వేసుకోవాలి, వివాహానికి ముందు ఎలా వేసుకోవాలి, ఇలా రకరకాలుగా అది తెలుసుకొని వేసుకుంటే ఒక మంచి సపోర్ట్తో, ఒక పాజిటివ్ సపోర్ట్తో, ఒక దైవికమైన సహకారంతో వాళ్ళు భవిష్యత్తులోకి వెళ్తారు. అందుకనే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనకుండా ఎవరి దగ్గర రుద్రాక్ష ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఆరోగ్యపరంగా బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, సామాజికంగా బాగుంటారు. అందులో సందేహం లేదు. ధన్యవాదాలు గురువు గారు. ఓం నమః శివాయ.